దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ కూడా ఈ నూతన దిన, పరిశుద్ధ దిన, ఈ పునరుత్థాన దిన, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దిన, లేచినటువంటి దినము యొక్క శుభాభివందనములు, శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, ఈ దినమున మనం చూడగలిగి ఉన్నామంటే, మాట్లాడగలుగుతున్నామంటే, ప్రాణంతో ఉన్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృపను బట్టే మనం బ్రతికి ఉన్నామన్న సంగతిని ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తి కూడా గమనించాలి, గ్రహించాలి, ఆలోచన చేయాలి. ప్రాణం ఇచ్చిన దేవునికి, జీవం ఇచ్చిన దేవునికి, ఆత్మ ఇచ్చిన దేవునికి, ఈ దినమును చూస్తే భాగ్యం కలిగజేసింది దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. కాబట్టి నా ప్రియ సోదరి సోదరి, ఈ దినము మరి గుడ్ ఫ్రైడే నాడు ఆయన మరణించి, మానవులందరూ పాపం నిమిత్తమై మరణించి, రెండవ దినాన సమాధిలో ఉంచబడి, మూడవ దినాన తెల్లవారుచుండగా ఆయన సజీవుడై లేచిన సంగతిని మనం కనులారా, లేఖనముల ద్వారా చూస్తున్నాం. చాలామంది ఈ విషయాన్ని, మగ్దలేని మరియ కానీ మరొక మరియ కానీ చాలామంది మరి ఈ విషయాన్ని మర్చిపోయి, ప్రభు చెప్పిన మాటను మర్చిపోయి వారు ఎక్కడ ఎదుగుతున్నారంటే సమాధిలో ఎదుగుతున్నారు. ఆయన్ని సమాధిలో ఎదుగుతున్నారండి. ఎందుకు అలా వెతుకుతున్నారంటే వారు ప్రభు చెప్పిన మాటను మర్చిపోయారు. నేను మూడవ దినాన లెగుస్తాను, నేను సజీవుడినై మరణాన్ని జయించి బయటకు వచ్చి మీ అందరికీ కూడా కనబడతాను, మొట్టమొదటిగా గలిలయ ప్రాంతానికి నేను వెళ్తానని ఆయన చెప్పిన మాటలు వారు మర్చిపోయారు. కనుక వారు సమాధులు వెతుకుతున్నారండి. ఈ దినాన చాలామంది కూడా వాక్యానుసారమైన జీవితం లేక, వాక్యం తెలియక చాలామంది చాలా పట్టణాల్లో, పల్లెటూర్లు తక్కువ కానీ పట్టణాల్లో మాత్రం క్రైస్తవ సమాధుల స్థలాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ స్థలాలకు వెళ్ళి సమాధుల్లో వారైన వారిని, మరణించిన వారిని వెతుకుతుంటారండి. ఈ దినాన సమాధులు శుభ్రం చేస్తారు, పువ్వులు పెడతారు, పళ్ళు పెడతారు, అక్కడ వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు తీసుకెళ్ళి పెడతారు. వాళ్ళు తింటారా సమాధిలో వచ్చి లేచి? అలాగని వారు స్వీకరిస్తారా? లేదే. ఎక్కడున్నారంటే వారు ఇంకా వాక్యమందు లేకుండా భ్రమలో ఉన్నారు. కనుక సజీవుడైన వారిని సమాధిని వెతకడానికి వీల్లేదు. ఆయన ఎక్కడ వెతకాలంటే మన హృదయంలోనే వెతకాలి. ఆయన చెప్పిన మాటల్లో ఆయన వెతకాలి. ఆయన లేచి ఉన్నాడు, ఆయన తప్పగా మన దగ్గరికి వస్తాడు, కనబడతాడు. ఆయన చెప్పిన విధంగానే మొట్టమొదటి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. తర్వాత శిష్యులు, యూదులందరికీ కూడా భయపడిపోయి మరి శిష్యులు తలుపు వేసుకుని వాళ్ళు రహస్యముగా కనిపెడుతున్నప్పుడు మరి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి వారి మధ్యకి వెళ్ళి, నేను సజీవుని, నేను లేచి నేను కనబరుచుకున్నాడు ఆయన. ఎందుకంటే వారు కనిపెడుతున్నారు ప్రభు యొక్క రాకడ కోసం. ఆయన మాటను చూడడానికి వాళ్ళు కనిపెడుతున్నారు కనుక ఆయనే వారి వద్దకు వెళ్ళి కనబరుచుకున్నాడు. చాలామంది కూడా దినాన ఈ వారం విన్న దేవుని మాటలు వచ్చే వారం మర్చిపోతారు. ఏమండి, ఈ దినాన విన్న మాటలు రేపటి దినాన్ని జ్ఞాపకం చేస్తే వారు చెప్పలేరు. కారణం ఏంటి? వాళ్ళ హృదయంలో భద్రం చేసుకున్నారు కనుక దేవుని మాటల్ని. ఇలాగే హృదయంలో ఆయన లెగుస్తానని, మరణాన్ని జయిస్తానని, సజీవుని మీ మధ్యకు వస్తానని ఆయన చెప్పిన మాటలు మర్చిన వారందరూ కూడా సమాధులు వెతికారు. అయితే వాళ్ళు ఒక పని చేశారు. ఆ వెతకడాన్ని బట్టి అనేకులు సువార్తను కూడా ప్రకటించారు. ఆ దినానైతే ప్రభు యొక్క దూతలు వచ్చి సాక్ష్యం ఇచ్చాయి. ఈ దినాన సమాధిని వెతికే వాళ్ళకి ఎవరు సాక్ష్యం ఇస్తారు? ప్రభు దూతలు వాళ్ళకి ప్రశిక్షణ అవుతాయా? దేవుని సేవకులు చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుని వాక్యం మీద నిలుచుండి అందులో బ్రతకాలి. అప్పుడు సజీవుడైన యేసు రక్తంలో కడగబడి మనం ఆయన సజీవ రాజ్యంలో, ఆయన నిత్యరాజ్యంలో వారసులుగా ఉంటాం. కాబట్టి మృతులను వెతుకుతారు, మృతుల కార్యాలు చూస్తారు. మీరైతే నా కార్యములు చేయండి, నన్ను వెతకను అన్నాడు ఆయన. కాబట్టి క్రైస్తవులు సమాధులు వెతికే వారుగా ఉండకూడదండి. సమాధులు వెతికే వారుగా ఉండకూడదు. సమాధికి పాత్రులయ్యి సజీవుడైన యేసు చెంతకు రాకుండా, ఇంకనూ కూడా దేవుని తెలుసుకోకుండా మరణానికి పాత్రులై ఉన్నటువంటి అనేకులు మనం వెతకాలి. వారిని ప్రభు సంతకు నడిపించాలి. రక్షణ లేక, ఇటు గొప్ప భాగ్యం లేక, ఈ వాక్యం అంగీకరించలేక
ఇందులో జీవించలేక చెడుని పాపాన్ని విడిచిపెట్టలేక నశించిపోతున్న వారిని మనం వెతకాలి తప్ప ఆయన శక్తి బలము కూడా మనకు అనుగ్రహించుడైనా శిష్యుల మీద కానీ మరి సమాధి ఎదుకు వెళ్ళిన వారి దగ్గర కానీ ఆయన ఏం చేశారంటే పరిశుద్ధాత్మను ఊది, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి, నా రాజ్యమును ప్రకటించండి, నేను మరణాన్ని గెలుచునని చెప్పండి, అనేకులను ఎదుగు తీసుకురండి, అనేకులను శిష్యులుగా మార్చిందని చెప్పాడు తప్ప సమాధులు వెతకమని చెప్పలేదు. ఆయన సమాధులు వెతకమని చెప్పలేదు. సమాధులు ఏముంటుంది చెప్పండి? చనిపోయిన మనిషి శరీరం ఉంటుంది, కొన్ని దినాలు కుళ్ళిపోతుంది. కానీ యేసుప్రభు అలా కాదు, ఆయన సజీవుడే లేచాడు. ఆయన సజీవుడే లేస్తాడు కాబట్టి వారు వెదికారు, దూతల స్వరం విని ఆయన చూడగలిగారు. కొందరు త్రోవలో నడుస్తుండగా యేసుప్రభువే వారి మధ్యకు వచ్చి కనబడి, మీరు కలవరపడొద్దు, భయపడొద్దు, నేనే ఆ యేసునని ఆయనే సజీవుడిగా వచ్చి ఆయన కనబరుచుకున్నాడు. వారికి ఉన్న ఆసక్తిని బట్టి మంచిదే. అయితే ఇప్పుడు నీ వారిని సమాధిలో వెతికితే వారు లేచి నీ వద్దకు వస్తారా? ఆ ఛాన్స్ లేదు. ఎప్పుడుందా ఛాన్స్? క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయన మరలా ఈ లోకానికి వచ్చి 12 ఏళ్ల పరిపాలన చేసి ఏమండి ఆయన మరలా ఈ లోకంలో పాపులను పరిశుద్ధులను వెతికి ఆయనతో కూడా తీసుకువెళ్ళిపోయేటప్పుడు అప్పుడు సమాధులు తెరవబడతాయి. అప్పుడు కుళ్ళిపోయిన శరీరం కూడా ఆ ఎముకలకు అమర్చబడి మహిమ శరీరంతో లేపబడతారు. పరిశుద్ధులందరూ ప్రభుతో దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. అప్పటి వరకు సమాధులు తెరవబడవు. నువ్వు వెళ్ళి తిన్నాను, ఎన్ని పూలు పెట్టినా, ఎన్ని పళ్ళు పెట్టినా, ఎంత ఏడ్చినా ఆ సమాధులు తెరవబడవు. ఆయన రెండవ రాకడలో ఈ ప్రపంచం అంతటి కూడా ఆయన మరలా మరొకసారి కనబరుచుకుని ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, పరిశుద్ధులను పాపులను వేరు చేస్తున్నప్పుడు ఆయన మరలా దేవుని రాజ్యములకు వెళ్ళే సమయంలో అందరూ సమాధులు తెరవబడతాయి. క్రైస్తవులందరైనటువంటి వారందరూ సమాధులు తెరవబడతాయి. అప్పుడు సజీవుడైనటువంటి యేసు చేపట్టుకుని వారందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్తారు. అప్పటి వరకు సమాధులు తెరవబడవు. ఆ దినమున సూర్యుని చీకటి కమ్ముతుంది, ఆకాశం లయమైపోతుంది. వేండ్రంతో గొప్ప శబ్దంతో ఆకాశం అంతా కూడా లయమైపోద్ది. భూమి ఆకాశాలు గతించిపోతాయి. మరలా కొత్త ఆకాశము కొత్త భూమి కూడా దేవుడు సృజించే పరిస్థితులు వస్తాయి. అప్పుడు వారందరూ లేచి దేవునితో దేవుని రాజ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు పరిశుద్ధులైన వారందరినీ కూడా కుడి పక్కన నిలబెట్టుకుంటాడు ఆయన. పరిశుద్ధులైన వారందరినీ కూడా, వేషధారులందరినీ కూడా ఎడమ పక్కన ఉంచి వారందరినీ కూడా అగ్నిగుండానికి ఆహుతి చేస్తాడు, శిక్ష విధిస్తాడు. కాబట్టి నా ప్రియ సోదరులారా, అప్పుడు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఎవరైతే పరిశుద్ధంగా జీవించారనే లెక్కలో పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో లిఖించబడతారో వారే దేవుని రాజ్యాన్ని వారసులు. ఆ క్రైస్తవుల్లో కూడా వేషధారులు, మోసగాళ్ళు, అబద్ధికులు, వ్యసనపరులు, దేవుని ప్రేమించమని ఇతరులను నమ్మిస్తూ వేషధారుల వారిని జీవించిన వారందరూ కూడా ఎడమ వైపు నుండి అగ్నిగుండంలో త్రోసివేయబడతారు. అప్పుడు నిత్యరాజ్యం, నిత్య జీవము. అంతవరకు కూడా మానవుడు సజీవుడై ఉన్నాడని పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి అప్పుడు తెరవబడతాయి. ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చి మరలా పరిశుద్ధులను, నీతిమంతులను వేరు చేసినప్పుడు సమాధులన్నీ కూడా తెరవబడతాయి. నా వారైన వారు కుళ్ళిపోయారు కదా, ఆ శరీరం లేపబడుతుంది అనుకోవద్దు నువ్వు. క్రీస్తునందు మరణించిన వారు మృతులైనప్పుడు కూడా సజీవులే. అప్పుడు వారికి మహిమ శరీరము దేవుడు ఇస్తాడు. ఆ మహిమ శరీరానికి ఆకలి ఉన్నది తప్పకూడదు, నీరు అవసరం లేదు, ఆహారం అవసరం లేదు. ఆ మహిమ శరీరంతో వారు దేవుని రాజ్యానికి కొనుక్కోబడతారు. ఈ సంగతులు మనం చూడడానికి దేవుని రాజ్యానికి వెళ్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.